హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. సో, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సండే. మనకు సండే అంటేనే పిల్లలతో, హస్బెండ్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా! ఇంట్లో రిమైనింగ్ డేస్ వచ్చేసి మనకి ఎవరి పనులలో వాళ్ళైతే బిజీ అయిపోతుంటారు. పిల్లలు గాని, హస్బెండ్స్ గాని ఎవరి పనులలో మన పనిలో మనం బిజీ అయిపోతుంటాము. ఓన్లీ ఒక్క సండే మాత్రమే మన పిల్లలతో అందరితో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటాము. సో, ఈరోజు వచ్చేసి హ్యాపీగా ఎంజాయ్‌గా అందరైతే సండేని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈరోజు ఈ వీడియోలో మా ఇంటి సండే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్‌గా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో, ఇక వీడియోలోకొచ్చేసినట్లయితే ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 అరౌండ్ 12 అలా అవుతుందండి. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సాటర్డే రోజు బ్రేక్‌ఫాస్ట్‌కి అట్లా ఏం ప్రిపేర్ చేయలేదు. అంటే ఇడ్లీ బ్యాటర్, దోస బ్యాటర్ అట్లా ఏం లేదు. అందుకని చెప్పేసి ఈరోజు సండే మార్నింగ్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ బయటే తెప్పించేసుకొని తినేసామండి. అంటే చాలా లేట్‌గా లెగుస్తాం కదా! సండే 10:30 అట్లా అయితే అయిపోయిందండి ఆల్రెడీ. అంటే 9:30-10 అట్లా ఒక్కొక్కళ్ళు లేసేలోపు అట్లా టైం అయితే అయిపోతుంది. ఇంక అట్లా టైం అయిపోయేలోపు బయట బ్రేక్‌ఫాస్ట్ అయితే తెచ్చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే తెచ్చేసి ఇప్పుడు లంచ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇప్పుడే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా సండే వచ్చిందంటే చాలండి పిల్లలు బయటకైతే ఎక్కడికి వెళ్ళరు కానీ ఇంట్లోనే వాళ్ళ పాటికి వాళ్ళే ఇంకా రకరకాల గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. కొద్దిసేపు ఒకటి అట్లా పిల్లలైతే అక్కడ క్యారమ్స్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను వచ్చేసి కర్రీ ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నానండి. సండే వచ్చిందంటే మా ఇంట్లో ఎక్కువగా అంటే సండే అనే కాదు వీక్లీ 2-3 టైమ్స్ అయితే ఉంటుంది. ఎక్కువ ఆల్మోస్ట్ 90% మటన్ ఉంటుంది, లేదంటే ఫ్రాన్స్ ఉంటుంది. చికెన్, ఫిష్ అనేది చాలా రేర్ అండి. ఫిష్ తినడానికైతే పిల్లలు చాలా భయపడతారు. 1 ఆర్ 2 టైమ్స్ అయితే అందులో ముళ్ళులు వచ్చాయని చెప్పి అప్పటి నుంచి అస్సలు తినట్లేదు. అందుకని చెప్పేసి ఫిష్ చాలా మంచిది కదా! ఎప్పుడు ఎక్కువగా మటన్ ఎందుకని చెప్పేసి నేను ఈసారి అయితే ఫిష్ అయితే తెప్పించానండి. ఇంకా ఫిష్ అయితే పులుసు అయితే పెడదాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి అన్నీ రెడీ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మనకు కర్రీ చేయాలి అని అంటే చింతపండుని నానబెట్టేసుకోవాలి కదా! ఇది వచ్చేసి మన అమ్మ వాళ్ళైతే చింతపండు అయితే తీసుకొచ్చారండి. ఇది నార్మల్ షాప్‌లో దొరికేది కాకుండా మనకు బయట చెట్టు నుంచి వస్తది కదా! అదైతే వాళ్ళైతే తీసుకొచ్చారు. అది ఇంకా మొత్తం విత్తనాలు అవన్నీ తీసేసి మొత్తం ఒక బౌల్‌లో వేసేసి నానబెట్టేసుకున్నానండి. ఫస్ట్ అది నానబెట్టేసుకునే లోపు ఇంకా ఇవైతే క్లీన్ చేసుకునే లోపు చింతపండు నానిపోతుంది కదా మంచిగా అని చెప్పేసి నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి నేను ఇక్కడ 1½ కిలో అయితే చేపలైతే తెప్పించాను. ఇవి వచ్చేసి కొరమీను చేపలండి. పిల్లలు అసలు తినడానికి భయపడుతున్నారు చేపలు తినడానికి. ఎప్పుడో 4-5 మంత్స్‌కి ఒకసారి అయితే గాని చేపలైతే తెచ్చుకోమండి. ఎక్కువ మటనే తెచ్చుకుంటూ ఉంటాము. కాకపోతే మటన్ కూడా అంత హెల్తీ ఏం కాదని తెలుసు నాకు. బట్ పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా తింటారండి. చికెన్ కూడా అంత పెద్దగా తినరు. ఫ్రాన్స్, మటన్ అయితే చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే చిన్న పిల్లల దగ్గర నుంచి మంత్స్ బేబీ దగ్గర నుంచి ఎవరైనా తినగలిగేటటువంటిది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ అన్నీ చాలా ప్రోటీన్స్ అన్నీ మనకి ఫిష్‌లోనే దొరుకుతాయండి. అందుకని చెప్పేసి ఇంక ఈరోజు ఎలాగైనా పిల్లల చేత తినిపియాలని చెప్పేసి ఫిష్ అయితే తెప్పించానండి. ఇది కూడా వచ్చేసి నేను సింగిల్ ముల్లే ఉంటదంట ఇందులో. అంటే కొరమీను చేప అంటారు కదా! అదైతే తెప్పించాను. ఇందులో మాకు సింగిల్ ముల్లే ఉంటదంట. అంత ప్రాబ్లమ్ అయితే ఉండదని చెప్పారు. ఇంకొక రకం అయితే ఉంటదండి. నాకు వాటి చాలా రకాలైతే ఉంటాయి. కాకపోతే వాటి నేమ్స్ అయితే నాకు అస్సలు తెలీదండి. ఇంకా ఇందులో ముల్లు తక్కువగా ఉంటదని చెప్పి ఇది ఒక్క పేరు తెలిస్తే ఇది కొంచెం అయితే ఇది తెమ్మని చెప్పేసి ఇదైతే తెప్పించి అంతా నీట్‌గా క్లీన్‌గా వాష్ చేస్తున్నానండి. మనకి కొరమీను చేపల్లో ఏందంటే ముక్క అనేది కొంచెం చిన్నగా వస్తుంది. ఇంకోటేదో బొచ్చ ఏదో అంటారంట. అది కిలో 200 రూపీసే పడుతుంది. ఇది కిలో వచ్చేసి మనకు 600, 650 అట్లా అయితే పడుతుందండి. నిన్న అంత అంటే అక్కడ ఏమి అంటే గిరాకీ అట్లా ఏం లేదని చెప్పి 550 రూపీస్‌కే కిలో అయితే ఇచ్చేసారండి. 1½ కిలో 825 రూపీసో ఏమో పడినట్టుందంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక తెప్పిచ్చేసానండి. మొత్తం క్లీన్‌గా నీట్‌గా అయితే వాష్ చేసేసాను. ఫస్ట్ వచ్చేసి కొన్ని మామూలుగా ఫ్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకొన్నైతే పులుసు పెడదామని చెప్పేసి అది అనుకున్నానండి. నాకంత ఓపిక అయితే అనిపించట్లేదు. సరే ఎలాగైనా పీసెస్ తింటారు కదా! ఎలా తింటే ఏముందిలే ఇప్పుడు కాదని చెప్పేసి మొత్తం కర్రీనే చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అండి. సెపరేట్‌గా అయితే ఏం తీసి పెట్టలేదు. ఎక్కువ ఆల్మోస్ట్ అప్పుడప్పుడైతే అట్లా ఒక 5, 6 పీసెస్ అయినా తీసి పక్కన పెట్టేసి ఫ్రై కూడా చేస్తూ ఉంటాను. ఈరోజైతే అంతెందుకో ఓపిక అనిపించలేదు. అందుకని చెప్పి ఏం చేయాలనిపించలేదు. మొత్తం క్లీన్‌గా వాష్ చేసి నాకైతే టైం లేదండి. సండేస్ వచ్చినట్లు చాలా లేట్ అయిపోతుంది కర్రీ ప్రిపేర్ చేయడానికి. అందుకని చెప్పేసి నేను అందులో మ్యాగ్నెట్ అయితే ఏం చేయలేదు. అంటే పసుపు, ఉప్పు, కారం అవన్నీ కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఆ చేప ముక్కలకి అనేది ఆ స్పైసెస్ అనేవి మంచిగా పట్టి కర్రీ బాగుంటుంది. కాకపోతే నాకు ఆ టైం లేదు కదా! అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా చేసేస్తూ ఉన్నాను. మీకు టైం ఉన్నట్లయితే అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకా కడాయి పెట్టేసుకొని మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో మెంతులు, ఆవాలు అలాగే ఇంకా ఎండుమిర్చి ఒక 3, 4 వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వనిచ్చానండి. ఈలోపు వచ్చేసి అందులో అల్లం పేస్ట్ కూడా వేసేసి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇంకా ఈలోపు వచ్చేసి పిల్లలైతే కొద్దిసేపు ఆడుకున్నారండి. చెప్పాను కదా! కొద్దిసేపు ఒక గేమ్ ఆడతారు. ఇంకొద్దిసేపు ఒక్కొక్క గేమ్ ఆడుకుంటారు. ఒక్క గేమ్ అనేది కంటిన్యూస్‌గా అయితే ఆడుకోరు. మార్నింగ్ లేసినప్పటి నుంచి బ్రేక్‌ఫాస్ట్ అయినప్పటి నుంచి 10:00 నుంచి మళ్ళీ ఈవినింగ్ పడుకునేంత వరకు 10:00, 11:00 వరకు ఇంకా ఏదో ఒకటి కంటిన్యూస్‌గా 1 అవర్‌కోసారి, హాఫ్ అన్ అవర్‌కోసారి అసలు ఆడుతూనే ఉంటారండి. ఇంక వాళ్ళ ఇంట్లోనే పాపం 4 గోడల మధ్యలో ఇంట్లోనే వాళ్ళకి వాళ్ళే 3 మెంబర్స్, 4 మెంబర్స్ చెల్లి వాళ్ళ పాప కూడా ఉంటది కదా! 4 మెంబర్స్ కలిపి ఏదైనా సరే అట్లా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా బాబు అప్పుడు
ఇప్పుడొచ్చేసి కౌంటర్ టాప్ మీదకొచ్చి కూర్చొని ఏదో ఒకటి అక్కడ పల్లీలు ఇవి ఉంటాయి కదా! ఏదో ఒకటి జీడిపప్పు ఇట్లా పల్లీలు ఇవేమన్నా ఉన్నా సరే అవన్నీ తీసేసుకొని తినేసి అప్పుడప్పుడైతే అట్లా వస్తూ ఉంటారు. ఇంక అట్లా ఆడుకొని కొద్దిసేపు వస్తే జీడిపప్పు అలా ఇచ్చేసి పంపించేసాను. ఇంకా అలా ఇప్పుడు ఇంక కర్రీ విషయానికొచ్చేసినట్లయితే అందులో కొంచెం టమోటాలు కూడా అయితే కట్ చేసి అయితే వేసానండి. సన్నగా తరిగేసి ఒక 2, 3 టమోటాలు అయితే వేసేసాను. మనం చింతపండు వేస్తాం కాబట్టి టమోటాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఆ టమోటాలు కూడా మగ్గేలోపు వచ్చేసి ఇక్కడ నేను ఈ చేపల కర్రీలోకి మనకు మెయిన్‌గా వచ్చేసి బయట దొరికే మసాలా ఇవి అట్లా ఏమైతే నేను చేయనండి. ఇంక మనం ఇంట్లో అప్పటికప్పుడు చేసుకున్నట్లయితే ఈ మెంతులు, ఆవాలు కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని లాస్ట్‌లో దించేటప్పుడు ఆ పొడి వేసేసుకున్నట్లయితే కర్రీ కొరమీను చేపల పులుసు అనే కాదు ఏ చేపల పులుసు అయినా సరే కర్రీ అనేది టేస్ట్ చాలా అయితే చాలా బావుంటదండి. బయట మనకు మార్కెట్‌లో దొరికే రెడీమేడ్ మసాలా కాకుండా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇంక ఇలా టమోటాస్ కూడా అయితే కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, కారం కూడా వేసేస్తున్నాను. మనం నాన్ వెజ్ కర్రీస్‌లోకి ఎందులోకైనా సరే అండి కారం కావచ్చు, లేదంటే ఆయిల్ కావచ్చు కొంచెం ఎక్కువగానే పడుతుంది. కాకపోతే అప్పటికి మా పిల్లలు తినరని చెప్పేసి చాలా తగ్గించాను. కాకపోతే తగ్గించినట్లయితే ఏమవుతుందంటే కారం స్పైస్ తగ్గే కొద్దీ మనకు ఆ నీసు వాసన అనేది పెరుగుతుంది. అందుకని చెప్పేసి నేను కారం కొంచెం ఎక్కువగానే వేశాను. కారం మనం ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్‌గా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా సరే మనం వేసినట్టు కారము, ఉప్పు ఇవన్నీ వచ్చేసి వాటికి మంచిగా ఆయిల్‌లో అనేది కొంచెం మగ్గనిస్తున్నాను. ఈలోపు వచ్చేసి ఇది కూడా ఫ్రై అయిపోతుందండి. ఆ ఫ్రై కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా! మెంతులు, ఆవాలు అది కూడా ఫ్రై చేసి ఇంకా చల్లారి పెట్టేసి పక్కన పెట్టేస్తాను. అది చల్లారిన తర్వాత దాన్నయితే మామూలుగా మిక్సీ పట్టేస్తాను. ఇంక ఈలోపు వచ్చేసి చింతపండు కూడా పెట్టేసుకొని దాన్ని చిక్కటి గుజ్జులాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ టమోటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఆ చిక్కటి గుజ్జును కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకు కొంచెం కింద పడిపోయిందండి. అందుకని చెప్పి నాకు పులుసు అయితే సరిపోలేదు. మళ్ళీ ఇంకొంచెం నానబెట్టేసాను. అది కొంచెం మీకు వీడియోలో చూపించలేదు. మళ్ళీ కొంచెం నానబెట్టేసాను. అది మళ్ళీ గుజ్జు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా! కొంచెం గట్టిగా హాట్ వాటర్ పోసేసి పిసికేసి మళ్ళీ ఇంకొంచెం అయితే యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి మీకు కర్రీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనేది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి చూసుకొని. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం పులుపు సరిపోకపోయినా సరే, ఉప్పు సరిపోకపోయినా, సాల్ట్ ఏదైనా సరే అండి స్పైసెస్ ఏది సరిపోకపోయినా ఈ స్టేజ్‌లో మాత్రమే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఫైనల్‌గా ఇంకా అలా అడ్జస్ట్ చేసేసుకొని నేను ఇందాక ధనియాల పొడి మొత్తం మర్చిపోయానండి. అంటే కారం, పసుపు దాంతోపాటు ధనియాల పొడి కూడా వేయాలి, సాల్ట్. ఇంకా అలా మళ్ళీ అయితే నేను చింతపండు చేజారిపోయి మొత్తం కింద పడిపోయిందండి. అందుకని చెప్పేసి ఇంకొంచెం మామూలుగా వేసేసి మళ్ళీ కొంచెం గుజ్జు రానిచ్చేసి వేశాను. అందులోనే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి మొత్తం అయితే ఇలా మరగనిస్తున్నాను. బాగా మరిగిపోవాలండి. ఆ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే మనం వాటర్ అలా వేస్తాం కదా! ఆ స్టేజ్‌లో కాకుండా కొంచెం చిక్కబడాలన్నట్టు పులుసు అనేది గ్రేవీ మనం ఎంతైతే వేస్తామో దానికి కొంచెం ఒక పావు భాగమైనా, హాఫ్ భాగమైనా సరే చిక్కబడిపోవాలి. అలా చిక్కబడినప్పుడు మాత్రమే మనం ఫిష్ ముక్కలు అనేది చేప ముక్కలు అందులో వేయాలి. ఈలోపు వచ్చేసి నేను ఈ మెంతులు, ఆవాలు వేయించుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఇలా పొడి చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఓ పక్క అయితే అలా పులుసు అయితే మరుగుతూ ఉందండి. నిన్న సాటర్డే కదా! మార్కెట్‌లో ఇవైతే తెచ్చుకున్నానండి. అంటే మ్యాంగోస్ ఇవి నార్మల్‌గా మనం పచ్చడి చేసుకునే పులిహోర ఇవి చేసుకుంటూ ఉంటాం కదా! మామిడికాయ పులిహోర, మామిడికాయ పచ్చడి ఇట్లా చేసుకుంటూ ఉంటాం. అది కాకుండా ఇవి తినేయండి. అందుకని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. పిల్లలు స్నాక్స్ టైమ్‌లో అలా ఇవ్వడానికి యూజ్ అవుతాయి కదా! అని చెప్పేసి. ఇంకా ఎలాగో చేపల కర్రీ చేస్తున్నాను కదా! ఇంకా ఎలాగో ఇంట్లో కూడా ఉన్నాయని చెప్పేసి ఒకటైతే ఇలా పీసెస్ కింద కట్ చేశాను. చేపల కర్రీకి లాస్ట్ దించేటప్పుడు కూడా ఈ మామిడికాయ ముక్కలు వేసేసినట్లయితే టేస్ట్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా పిల్లలైతే అలా ఎక్కడోళ్ళు అక్కడ ఆడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆడుకొని అలా మొత్తం ఎలా పడితే కొద్దిసేపు కార్డ్స్ ఆడతారు. అట్లా ఇట్లా ఆడేసి వెళ్ళిపోయారండి. ఇంకా బాబు వచ్చేసి వాడు ఒక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు. ఇంట్లో ఉన్న పౌడర్ మొత్తం ఆ క్యారమ్ బోర్డు మీదే ఉంటుంది. ఇంకా అలా వాడి పాటికి వాడైతే ఆడుకుంటున్నారు. లంచ్ అయ్యేలోపు సరే ఆడుకోండి అని చెప్పేసాను. ఎందుకంటే కొంచెం సండే వచ్చేసినట్లే కొంచెం లంచ్ తినేలోపు చాలా లేట్ అయితే అయిపోతుందండి. ఆల్మోస్ట్ 3:00 అట్లా అయితే అయ్యింది. స్కూల్‌కి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళ టైమ్ టు టైమ్ అనేది వాళ్ళు లంచ్ కానీ బ్రేక్‌ఫాస్ట్ కానీ టైమ్ టు టైమ్ చేస్తారు. ఇంట్లో ఉంటే నాకు వర్క్ చేసుకుంటూ ఇట్లా మామూలు షూట్ చేసుకుంటూ కుక్ చేసేలోపు చాలా లేట్ అయితే అయిపోతుంది. పాపం 3 అయితే అయిపోతుందండి. ఇంకా అలా పులుసు అనేది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా అయితే వేసేసాను. అవి కూడా వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత 50% మగ్గిన తర్వాత లాస్ట్‌లో వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఈ మామిడికాయ ముక్కలు అయితే మీకు వీలున్నంత వరకు పాసిబుల్ ఉన్నంత వరకు అయితే వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా చేసిన తర్వాత ఒక్కసారి గెరిటితో ఇలా అనేసి అంటే పులుసులో అనేది ముక్కలు అనేది కొంచెం మునిగిపోయినట్లు అట్లా అనిపించాలి. ఇంకా అట్లా కొంచెం కొంచెం పులుసు అనేది దగ్గర పడుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా కొంచెం పైన అలా చల్లేసేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర అనేది అలా చల్లేసుకోండి. ఎక్కువగా మనకి మామూలు నాన్ వెజ్ కర్రీస్ మటను, చికెన్ ఇట్లా అయినంత సేపు అయితే పట్టదండి. ఒక 10-15 మినిట్స్‌లోనే ఈ చేప ముక్క అనేది ఉడికిపోతుంది. కాబట్టి మీరు పులుసు అనేది దగ్గర పడిన తర్వాత మాత్రమే చేప ముక్కలు అనేది వేసుకోండి. చాలామంది పులుసు అలా వేసేసుకొని ఎమ్మటే వేసేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాటరీగా అయిపోతుంది మనకి. అలా కాకుండా పులుసు అంతా కొంచెం దగ్గరికి పడిన తర్వాత మాత్రమే మనం చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు 50% కుక్ అయిన తర్వాత మాత్రమే మనం దించే ఒక 10 మినిట్స్ ముందు, 5 మినిట్స్ ముందే ఆ మామిడికాయ ముక్కలు వేసేసుకొని లాస్ట్‌లో పొడి జల్లేసుకొని కొత్తిమీర జల్లేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా గ్రేవీ కన్సిస్టెన్సీ మంచి
చిక్కగా పులుసుతో మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. నాకు అన్ని నాన్ వెజ్ కర్రీస్‌లో కంటే చేపల పులుసు వండడమే అంతగా రాదండి. మటన్ ఇవన్నీ చాలా బాగా అయితే కుక్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. కాపోతే ఈ చేపల పులుసే ఈ మధ్య కొంచెం కొంచెం అయితే నేర్చుకుంటున్నానండి. ఎప్పుడు చేసినా అంతగా అయితే కుదరదు. బట్ ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. కొంచెం వెరైటీగా అయితే ట్రై చేశాను. మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో గనక చేయకపోతే ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో చేయండి. తప్పకుండా చాలా అంటే చాలా బాగొస్తుంది పులుసు. ఇంకా అంటే కొంచెం మరి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా చాలా అంటే చాలా బావుంటుంది. నెక్స్ట్ డేకి గూడా ఇంకా బావుంటుంది. ఈవినింగ్‌కి అయితే ఇంకా బావుంటుంది. అంటే మనం అట్లా కొంచెం డే గడిచే కొద్దీ మనకు ఆ పులుసు అనేది కొంచెం చిక్కబడుతుంది. ఆ చిక్కబడే కొద్దీ మనకి టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో, ఇంక ఫైనల్‌గా చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంక పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు డైలీ అయితే రెగ్యులర్‌గా వాళ్ళే తింటారు. మాములు వెజ్ కర్రీస్ అయితే. కాపోతే చాలా భయపడుతున్నారు గదా! ముల్లులుంటాయని జెప్పేసి. అందుకని కొంచెం వేసేసి ఫస్ట్ నేను ముక్కల వరకు తినిపిచ్చేసి తర్వాత రైస్ పెడతానమ్మా అని జెప్పేసి ఒక ప్లేట్ తీసుకొని అందులో పీసెస్ వరకు వేసేసి ముక్కలైతే తినిపిస్తూ ఉన్నాను. అదయిపోయిన తర్వాత రైస్ అయితే పెడతానండి. కాపోతే పిల్లలు చాలా అంటే చాలా భయపడుతున్నారండి తినడానికి. ఇందులో సింగిల్ ముల్లు ఉంటదమ్మా ఏం గాదని జెప్పినా సరే చాలా భయపడుతున్నారండి. పాపము పెట్టాను 2, 3 టైమ్స్ పెట్టాను. కాపోతే ఒక్కసారి నోట్లో అట్లా ముల్లు కొంచెం తగిలినట్లు అనిపిచ్చి తినడానికైతే చాలా అంటే చాలా భయపడుతున్నారండి. పాపం ఎక్కువ తినలేదు. అనవసరంగా తెప్పించానే అని జెప్పేసి అనిపిచ్చింది. ఫ్రాన్స్, మటన్ ఇదేదన్నా అయితే సరే హ్యాపీగా తినేస్తారండి. కాపోతే ఫిష్ చాలా మంచిది గదా అని తెప్పించాను. ఇంక పెడుతుంటే మాకొద్దని జెప్పి ఒక 2, 3 టైమ్స్ తిన్నారు. ఇంక మాకొద్దని జెప్పేసి పాపం భయపడుతున్నారండి. ఇంక భయపడేసి ఇంక రైస్ పెట్టేశాను. ఇంక రైస్‌లో గూడా ఒక్కోసారి మనకి పీసెస్ అనేవి స్మాష్ అయిపోయినప్పుడు పులుసులో గ్రేవీలో గూడా ముల్లులనేవి వస్తూ ఉంటాయి గదా! అట్లా రైస్ తినడానికి గూడా అయితే భయపడుతున్నారండి. పాపం పిల్లలైతే ఏమి అంతగా తినలేదు. పిల్లలు కాకుండా నేనే ఎక్కువ తిన్నాను. ఇంక రిమైనింగ్ అంతా మా హస్బెండ్ ఎట్లాగో ఇంకా మార్నింగ్ వెళ్ళారు కదా! ఆయన సండే రోజు ఆఫ్టర్‌నూన్ అట్లా రారండి. తెస్తే మార్నింగ్ తెస్తారు అప్పుడప్పుడు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వడ గాని, దోస గాని వేస్తే అప్పుడు తినేసి వెళ్ళిపోతారు. ఇంకా ఈరోజు మార్నింగ్ తీసుకురాలేదు కాబట్టి ఇంకా ఆఫ్టర్‌నూన్ నేను తెప్పించానండి. అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఆయన వరకైతే కొంచెం తీసైతే పక్కన పెట్టేసేయాలి. ఇంక పిల్లలు కూడా అంతగా తినట్లేదు. నేను కొంచెం తినేసి ఈవినింగ్ ఇంగ మా హస్బెండ్‌కైతే ఉంచేస్తాను. పాపం పిల్లలు తినలేదు కదా! ఇంక కొంచెం రైస్ పెట్టేసి అట్లా అయితే తినిపిచ్చేసి పిల్లలు తినేసిన తర్వాత ఇంక నేను కూడా అయితే తినేస్తానండి. ఇంకా ఓకే. ఇంకా పిల్లలైతే తినేసారండి పాపం ఎలాగోలా. ఎక్కువ పీసెస్ అయితే ఏం తినలేదు. కొంచెం రైస్ పెట్టేసి అది కూడా రైస్‌లో కూడా గ్రేవీ చూసుకుంటూ కొంచెం అలా అయితే పెట్టేసాను. అది తినడానికి కూడా చాలా అయితే భయపడ్డారు. ఇంక ఫైనల్‌గా ఎలాగోలా పెట్టేసాను. కాకపోతే అంత ఇంట్రెస్టింగ్‌గా అట్లా అయితే తినలేదండి పాపం. చాలా భయపడుతూ ఉన్నారు. ఇంకా పిల్లలు తినేసిన తర్వాత నేను కూడా అయితే తినేసాను. తినేసి ఇంక మొత్తం ఒక్కసారి అయితే ఇవన్నీ ప్లేట్‌లో ఉన్నవి అవన్నీ తీసేసి కవర్‌లో వేసేసుకొని మొత్తం టబ్‌లో అట్లయితే అక్కడైతే బాల్కనీలో అయితే వేసేస్తూ ఉన్నానండి. ఇంక పనేమో ఈవినింగ్ 4:00, 5:00 అలా వస్తది. నిన్న ఈవినింగ్ నుంచి అయితే గిన్నెలు అలాగే ఉన్నాయండి. అంటే 4:00, 5:00 అట్లా వచ్చిద్ది కాబట్టి నేను మొత్తం తను వచ్చేలోపు మొత్తం తీసేసి ఆ మొత్తం బాల్కనీలో అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. నాకు ఆ మార్నింగ్ టైంలో ఎప్పుడైనా సరే సండేస్ నాన్ వెజ్ అనేది మార్నింగ్ టైంలో గానీ, ఆఫ్టర్‌నూన్ టైంలో గానీ తెచ్చుకున్నట్లయితే నాకు అంత రిస్క్ అయితే ఉండదండి. అంటే కుక్ చేసుకున్న వెంటనే తినేసిన వెంటనే మొత్తం సర్దేసుకుంటూ ఉంటాను. అలా కాకుండా ఆల్మోస్ట్ 90% అలాగే తెచ్చుకుంటూ ఉంటాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి గానీ లేదంటే మాక్సిమం 90% ఈ ఆఫ్టర్‌నూన్ గానీ తెచ్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే రేర్ సిట్యుయేషన్స్‌లో మాత్రమే ఒక్క నైట్ పూట తెచ్చుకుంటూ ఉంటామండి. అప్పుడైతే నాకు చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అంటే నైట్ 8:00కి 7:00 అట్లా తెచ్చేసినట్లయితే మళ్ళీ అది కుక్ చేయడానికి 1 అవర్, మళ్ళీ తినడానికి ఒక 9, 10 అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత క్లీన్ చేయడానికి చాలా 1 ½ అవర్ టైం అనేది తీసుకుంటుంది. అప్పుడు నాకైతే చాలా టెన్షన్ అయితే అయిపోతుందండి. ఎక్కువ టైం నేను నైట్ పూట తెచ్చుకోవడానికి అయితే అంత ఇష్టపడను. కాకపోతే అప్పుడప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే తినాలనిపించినప్పుడు నైట్ పూట కూడా తెచ్చుకొని ఫాస్ట్‌గా అయితే క్లీన్ చేయాలనిపిస్తుంది. సో, ఈరోజు వచ్చేసి ఆఫ్టర్‌నూన్ వరకే కాబట్టి ఫాస్ట్‌గా తినేసి ఇంకా నైట్ వరకు టైం ఉంది కదా! ఫాస్ట్‌గా తినేసి మొత్తం అయితే తీసేసి కవర్‌లో వేసేసి ఎక్కడెక్కడ గిన్నెల వరకు అక్కడ వేసేసాను. ఇప్పుడు అమ్మాయి వచ్చి తోమేసిద్ది. ఇంకా ఓన్లీ గిన్నెలో కర్రీ మాత్రం మా హస్బెండ్ వరకే తనకే ఉంది. తను ఏ టైంలో వచ్చినా అంటే ఈవినింగ్ 10:00 అట్లా వచ్చినా సరే తన వరకు తినేస్తే ఆ కర్రీ ఉన్నది. ఇంక తను తిన్న ప్లేట్ అదంతా ఆ 2 ప్లేట్స్ ఆ గిన్నె వరకు క్లీన్ చేసేసి ఇంక బయటైతే వేసేస్తానండి. సో, ఇంక ఇప్పుడు నాకు ఈవినింగ్ అయితే అంత పని అయితే ఏముండదు. ఎందుకంటే ఆఫ్టర్‌నూనే మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను కదా! సండే రోజు నేను చాలా డీప్ క్లీనింగ్ అయితే చేస్తానండి. ఇంకా అది ఇప్పుడే ఆఫ్టర్‌నూనే అయిపోయింది. సండే అయితే పెద్దగా పనేముండదు. ఇంకా చెప్పాను కదా! మా హస్బెండ్ తిన్న ప్లేటు ఇప్పుడు కర్రీ ఉంది కదా! ఆ 2 కడాయి బౌలు ఆ 2 కడిగేసినట్టయితే సరిపోతుంది. ఇంక మొత్తం క్లీన్ చేసేసి ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లోకైతే ఇంకేం ప్రిపేర్ చేయలేదు. ఇంకెలాగో మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి, ఈ మ్యాంగో అయితే కట్ చేసి అయితే ఇద్దామని చెప్పేసి అయితే బయటకైతే తీశానండి. మనకి చాలామంది తినే ఉంటాము మనం. ఈ సీజన్‌లో ఏ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ అయినా సరే, వెజిటబుల్స్ అయినా సరే, ఆ సీజన్‌లోనే మనం మంచిగా తినాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇది మేము ఎక్కువగా ఆల్మోస్ట్ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మనం తిరుపతిలో ఇట్లా చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇట్లా మిడిల్‌లో చిన్నగా వాళ్ళు ఇంకా చాలా సన్నగా కట్ చేస్తారండి. వీలైనంత మనకు అలాగైతే రాదు కదా! అలా కట్ చేసి దానిపైన ఉప్పు, కారం అలా చల్లేసుకొని వాళ్ళైతే అమ్ముతూ
ఉంటారు. అప్పుడు మన ఇంట్లో ఉండేది ఏదైనా మనకంత తినాలనిపించదు గానీ, బయట అలా దొరికినప్పుడు ఆ సిట్యుయేషన్స్ చాలా బాగా తినబుద్దయిద్ది గదా! ఇంకా అలా అని చెప్పేసి ఇదిగోండి చిన్న చిన్న పీసెస్ సేమ్ వాళ్ళు కట్ చేసినట్టే ఇలా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి మళ్ళీ వాటికి ఘాట్లు కూడా పెట్టేసాను. మా పిల్లకి ఇలాగే కావాలంట. బయట ఇలాగే దొరుకుద్ది కదా మమ్మీ ఇలాగే చెయ్యండి అని చెప్తే, ఇంక అలాగే చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసి అలా అయితే చేసేసాను. ఇంక అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసి మొత్తం అయితే ఒక ప్లేట్‌లో వేసి మిక్స్ చేసి పైనైతే చల్లుతూ ఉన్నానండి. లాస్ట్ 2 పీసెస్ మాత్రం చల్లలేదు. అది బాబుకి స్పైస్ తగిలితే తినడని చెప్పేసి ఆ 2 పీసెస్ అలాగే ఉంచేసాను. ఇంక రిమైనింగ్ పీసెస్ అన్నిటికి ఇట్లా ఉప్పు, కారం పట్టేలాగా చల్లేస్తూ ఉన్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మన కొబ్బరి మామిడికాయలు దొరుకుతాయి కదా బయట అలా అయితే ఉన్నాయండి. ఈ సీజన్‌లో మనం వీటినైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత నార్మల్ మామిడికాయ, బంగినపల్లి మామిడికాయలు ఇవైతే వస్తాయి కదా! వాటిని కూడా అయితే బాగా ఎంజాయ్ ఫస్ట్ పిల్లలకి కట్ చేసి ఇచ్చిన తర్వాత ఇందాక చేపల పులుసులో ఒకటి కట్ చేశాను కదా! అందులో ఉన్నటువంటి లోపలిది ఇదంతా కలిపేసి నేనైతే తినేస్తూ ఉన్నానండి. నేను కూడా కొంచెం అలా అద్దుకొని తినేసాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంది. సో, ఈవినింగ్‌కి చేపల పులుసయితే మా హస్బెండ్‌కి, నాకు గూడా కొంచెం గ్రేవీ యేసుకొని తినండి సరిపోతుందండి. పిల్లల వరకు అయితే వెజ్ కర్రీ ఏదో ఒకటైతే చేసేస్తాను. ఏదో ఒక ఫ్రై గాని అట్లా అయితే చేసేస్తానండి. ఎందుకంటే పిల్లలు ఆఫ్టర్‌నూన్ గూడా మంచిగా అయితే తినలేదు. ఇంకా ఈలోపొచ్చేసి పనమ్మాయి గూడా వచ్చేసి గిన్నెలన్నీ అయితే క్లీన్ అయితే చేసేసిందండి. క్లీన్ చేసి మొత్తం ఇక్కడైతే పెట్టేసింది. ఇంక పిల్లల వరకు ఏదో ఫ్రై చేసేసి పిల్లలకి పెట్టేసి, ఇంకా మేమైతే అదే వేసేసుకొని తినేస్తే ఈ రోజుకైతే గడిచిపోతుంది. సో, ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైకే నాకు కొంచెం మోటివేటింగ్‌గా ఉంటుంది. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.